శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అండి. మహాదేవ. నిశాంత్ శర్మ గారు, మీ దేవాలయం ప్రాముఖ్యత తెలుసుకున్న తర్వాత దానిలో ముఖ్యంగా అభిషేకం గురించి మాట్లాడుకుంటే అసలు అమ్మవారి అభిషేకానికి అయ్యే ఖర్చు ఏంటి, దాని విధి విధానాలు ఎలా ఉంటాయి, అసలు ఎలా చేస్తారు అభిషేకం, ఎందుకు అంత ప్రత్యేకం? కేవలం అమ్మవారి సామాగ్రిలకు అభిషేకానికి అయ్యే ఖర్చు మాకు 80,000 వరకు ఉంది. కేవలం అభిషేకానికి సామాగ్రికి 80,000 వరకు వస్తుంది. అంటే అందులో ఏమేమి ఉంటాయి? పంచామృతాలు, 9 రకాల పండ్ల రసాలు, ఇవి వేరు. కస్తూరి, గోరోజనము, స్వచ్ఛమైన కస్తూరి గంధము, శ్రీగంధము. ఆ శ్రీగంధానికి ఒక్కటే 12,000 అసలైన శ్రీగంధానికి. గంధపు నూనె, గంధపు రసము, గంధపు నూనె వేరు, గంధపు రసము వేరు. ఇంకొన్ని మూలికలు, అంటే మీకు ఇది తెలుసా, క్వేరా ఆయిల్ అని అంటారు, ఐడియా ఉందా? క్వేరా అంటే ఏంటి తల్లి? మొగలి రేకులు. మొగలి రేకుల్లో నుంచి తీసిన నూనె, సంపంగి నూనె, లవంగాల నూనె, ఇలాయచీ నూనె, ఇవన్నిటితో అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. నవధాన్యాలు, పుష్పాలు, బిల్వదళాలు, సుమారు గంధాలే 14 రకాలు ఉంటాయి. ఈ పూర్తి గంధాల సెట్కి ఎంత లేదన్నా 62,000 తల్లి. కేవలం గంధాలు, గంధపు నూనె అన్ని కలిపి 62,000 అవుతుంది. అయితే మిగిలిన సామాన్లన్నీ 18,000లో తీసుకొని చేసేసుకునేది. తర్వాత ఆ యొక్క అభిషేకము అంతా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళను కూడా సేకరించి చల్లడము అందరి మీద. ఎందుకనంటే ఆ అమ్మవారికి సుగంధ పరిమళాలు అంటే ప్రాణం. నేను చెప్పడం కంటే అంటే మీరు ఒక ప్రైస్ చెప్పారు, అమ్మవారి అభిషేకానికి సుమారుగా ఒక 80,000 ఖర్చు అవుతుంది. ఎటువంటి వారు అమ్మవారికి అభిషేకం చేయించుకుంటే బాగుంటుంది? ఎవరైనా చేసుకోవచ్చు తల్లి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమందికి వాస్తవానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, ప్రమోషన్ల కోసం చూసేవారు ఉంటారు. ఈ ద్రవ్యాలు మొత్తం వాళ్ళే డబ్బులు పే చేసుకొని వాళ్ళే వచ్చి వాళ్ళ సొంతంగా ఒక్కరు చేసుకున్నా నడుస్తుంది. సామూహికంగా చేసుకోవాలన్నా సామూహికంగా ఉంటది. అంటే ఒక 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ కలిపి కూడా ఒక అభిషేకం చేయొచ్చు. అయితే దానికి నేను ఏం చేశామంటే, అమావాస్య అప్పుడు, పౌర్ణమి అప్పుడు ఎవరికి చాయిస్ ఇవ్వట్లేదు. ఆ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో నేను కొనుక్కొచ్చి పెడుతున్నాను. కొనుక్కొచ్చి పెట్టి నేను బ్రాహ్మణులం అందరం కలిసి అన్ని మంత్రాలు అయిపోయేంత వరకు అభిషేకం మేము చేస్తాము. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరున్నారు తల్లి, మీకేమనిపిస్తుంది? అరే, అమ్మను అభిషేకం చేస్తుంటే నాకు కూడా ఒక చెంబెడు నీళ్లు పొయ్యాలనిపిస్తుంది అని మనసులో అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఆ చెంబెడు నీళ్లు నీ చేతులతో నువ్వే పోస్తావు తల్లి అక్కడ. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే, ఇక జనాలు ఒకవేళ ఎక్కువ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ ద్రవ్యాలు మొత్తం ఇంత ఉన్నాయి, పంచామృతాలు పండ్ల రసాలు మేము చేసి ఈ ద్రవ్యాలను ఏం చేసేది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెంబిచ్చేస్తాము. అది ఒక్కొక్కరు పోస్తూ ఉంటారు. అది పోసిన తర్వాత మళ్ళీ శివుడికి, రాజశ్యామలాదేవికి ఒక్కొక్కరు నచ్చిన చెంబుల నీళ్లు పోసేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సహస్తాలతోనే వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు అక్కడ. విన్నారా తల్లి? అయితే దీనికి మనం ఏం తీసుకుంటున్నామంటే కేవలం 2,000 రూపాయలు తీసుకుంటున్నాము తల్లి ఒక్క మనిషికి. జస్ట్ వాళ్ళ అనుభూతి చెందడానికి. ఇప్పుడు నాకు 80,000 ఖర్చు వస్తుంది కదా అని నేను ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. పోతే పోయినాయి. నేను పెట్టేది ఎవరికి? అమ్మవారికి. వచ్చిన భక్తులు వారు మనసు తృప్తి చెందిందనుకోండి, నా ఆలయం వృద్ధి అయినట్టే. ఎందుకు అనంటే రీజన్ చెప్తాను. మీరున్నారు తల్లి, మీరు వచ్చారు, మీరు 2,000 ఇచ్చారు, అభిషేకం చేశారు. చేసిన తర్వాత మీరేం చేస్తారు? దీన్ని మీ ఉన్న చోటికి, మీ ఊరికి వెళ్ళి, ఫలానా ఆలయంలో అమ్మవారికి నా చేతులతో అభిషేకం చేసుకున్నాను అని మీ నోట ఆ మాట రాగానే 10 మందికి చెప్తారు చూసారా, ఆ 10 మందికి భావన వస్తుంది, అబ్బా ఈ గుడి ఎక్కడుందో నేను వెళ్ళి కూడా చేసుకోవచ్చు అనే భావన వస్తుంది చూసారా. అక్కడ సంతోషం అనిపిస్తుంది తల్లి. ఎందుకనంటే మీకు ఒక మాట చెప్తాను, ఇది ఎవరైనా వెళ్ళి చేయొచ్చు చేయొచ్చు అంతే కదండి. ఎవరైనా
నేను మీకు చూపిస్తాను. ఉమ్, మన ఆలయంలో అభిషేకం చేసిన వాళ్ళందరి వీడియోస్ మీరు చూడవచ్చు. ఓకే. లేకపోతే మీరే ఎప్పుడైనా వస్తా అంటే రండి, ఉమ్, మీరు కూడా చూస్తారు. మీ కళ్ళతో మీరే చూస్తారు, ప్లస్ మీరు కూడా అభిషేకంలో ఉంటారు. ఉమ్, ఉమ్, అదొకటి. తర్వాత అభిషేకం పూర్తయిపోయిన తర్వాత రాజశ్యామలా సహిత చండీ హవనం జరుగుద్ది తల్లి. ఓకే. రాజశ్యామలా సహిత చండీ హవనానికి 6000 ఛార్జ్ తీసుకుంటాము. ఓకే. 6000 తీసుకుంటాము. ఓకే. 6000 అది అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు తల్లి. కేవలం అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళకు కూడా మన ఆలయంలో ఆ రోజు భోజనమే ఉంటుంది. ఉమ్, ఆలయం ద్వారా అన్నదానం కూడా ఆలయందే. ఓకే. దానికి మాకు ఎవరు అన్నదాతలు కూడా ఎక్కువగా ఎవరు లేరు. ఉమ్, మా సొంత బియ్యమే, మా సొంత కూరగాయలే. ఉమ్, ఎవరికైనా నచ్చిన వాళ్ళు 500 అలా ఇస్తారు తల్లి అన్నదానం, అన్నదానం అప్పుడు. అంతే. ఓకే. మిగిలినది ఏం లేదు. ఉమ్, తర్వాత మళ్ళీ సాయంకాలంలో అమావాస్య రోజు వచ్చేసేసి శ్రీచక్రానికి కుబేర కుంకుమ అంటే తెలుసా తల్లి? మీరు ఎప్పుడైనా విన్నారా? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ది ఉమ్, అసలైన ఒరిజినల్ అయినటువంటి కుబేర కుంకుమను తయారు చేయించి శ్రీచక్రార్చన చేపిస్తాము తల్లి. ఉమ్, ఉమ్, దానికి 1500. ఓకే. ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి 18 రకాల హారతులు ఉంటాయి. ఈ 18 రకాల హారతిలో ఒక హారతి మద్యపాన హారతి. ఉమ్, అయితే ఈ పరిపూర్ణ పూజ చేసుకోవడానికి అమావాస్య రోజున ఉమ్, మొత్తం కలిపి ఉమ్, 11,000 రూపాయల ఖర్చు వస్తుంది తల్లి ఓకే. ఒక్కరికి. ఒకరికి అంటే ఒక్కరికి. ఇప్పుడు పరిపూర్ణ పూజ అంటే ఏమేమి ఉంటాయండి అందులో? చెప్పాను కదమ్మా, ఉదయం పూట అభిషేకము. అభిషేకం కూడా ఉంటుంది. అభిషేకము బట్ మనం అభిషేకానికి మీరు ఇంత ఖర్చు అని చెప్పారు కదా. అవును, 2000 అవుతుంది. ఓకే. ఓకే. అభిషేకానికి 2000. ఆహా, ఓకే. శ్యామల యాగం రాజశ్యామల సహిత చండీ హవనం ఒకటి, ఓకే. రెండవది. ఉమ్, మూడవది అన్నదానము. ఓకే. మూడవది అన్నదానం. మీకు తెలిసి మీరు ఇచ్చేది పరిపూర్ణ పూజ అంటే మీరు కేవలం పూజకే కడుతున్నారు అనే భావన మీకు వస్తుంది. అదే. కానీ మీకు తెలవకుండా ఆ ధనము అన్నదానంలో కూడా ఉంటుంది. అదొకటి. మళ్ళీ సాయంకాలంలో కుబేర కుంకుమార్చన, అది అయిపోయిన తర్వాత హారతులు. ఓకే. అర్థమైందా తల్లి? ఇవన్నీ పరిపూర్ణ పూజ కలిపి మొత్తం 11,000. ఓకే. ఈ 11,000 ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అయ్యా మరి నేను కట్టుకోలేను, మరి నా పరిస్థితి ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకనంటే నాకు ఇప్పటికీ ఆ విషయంలో చాలా కాల్స్ వస్తున్నాయి. వచ్చినప్పుడు నేను చెప్తున్నా, మీరేం చేసుకోవాలనుకుంటున్నారు? నేను అమ్మవారి అభిషేకమే చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మవారి అభిషేకానికి అయితే 2,000 కట్టాలి. 2,000 కట్టి మీరు వచ్చి అభిషేకం చేసుకోవచ్చు. అది కూడా ఉదయము సరిగ్గా 7:30 కల్లా ఉండాలి. ఉదయము 7:30 కల్లా ఉండాలి. అదేంటండి అమ్మవారి పూజ ఎప్పుడైనా సూర్యుడు ఉదయించక ముందుకే ఉదయమే కదా అభిషేకం చేసేది ఆలోచన మీకు రావచ్చు. కీర్తనలో ఏంటంటే అదే సమయానికి జరిగేది తల్లి అభిషేకం. కాకపోతే ఏంటి అనంటే ఇప్పుడు కొంతమంది వయసు మీరిన వారు కూడా అభిషేకానికి వస్తున్నారు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. విశాఖపట్నం అని, హైదరాబాద్ అని, కర్నూలు అని. మీరు నమ్ముతారో నమ్మరో, రాజశ్యామలాదేవి నవరాత్రుల్లో రాజస్థాన్ నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చి అభిషేకం చేసుకొని వెళ్ళాడు మన అమ్మవారి దగ్గరికి. రాజస్థాన్ నుంచి, బాంబే నుంచి వచ్చాడు. ఇలా ఎక్కడెక్కడి నుంచో మన అమ్మవారి దగ్గరకు వస్తున్నారు. అందుకోసం ఏంటి వాళ్ళందరినీ ఒక్కటే, గురువు గారు మినిమం ఈ సమయంలో అంటే అప్పటి వరకైతే వేచి ఉండలేమండి, 7:30 కల్లా ప్రారంభం చేస్తాము, ఆ సమయానికల్లా వచ్చే ప్రయత్నం చేయండి. అందరికీ అనుకూలంగా ఉండడానికి కోసము ఆ 7:30 అనే సమయాన్ని పెట్టామన్నట్టు. అదొకటి. తర్వాత రెండవది ముడుపు. కొంతమందికి ముడుపు కట్టాలని ఉంటుంది తల్లి. ఆ ముడుపు అమ్మవారికి గ్రీన్ కలర్ అక్షితలు కావాలి. అది ఇప్పుడు కొంతమందికి మాది ఫలం అంటే మీకు తెలుసా తల్లి? విన్నారండి, చూడలేరు. మాది ఫలాలు కొన్ని చోట దొరకవు, అది మనకు ఆలయంలో అవైలబుల్లోనే ఉంటాయి. అందుకోసం ఏం చేస్తామంటే జాకెట్ పీసు 5 మాది ఫలాలు, పోక, ఖర్జూర దేవాలయం తరఫున ఇస్తాము. దానికి 300 తీసుకుంటాము. ముడుపు కట్టాలి. ముడుపుకి 300 కేవలం ఈ సామాగ్రికి తీసుకుంటాము. మీరు ఇంట్లో నుంచి తెచ్చుకోవాల్సింది ఏంటి? 2 పిరికెళ్ళ బియ్యంలో మనకు బయట ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ అని దొరుకుతుంది. ఆ గ్రీన్ కలర్ తీసుకువచ్చి దాంట్లో రైస్లో వేసుకొని నెయ్యి చుక్కను నూనె చుక్కను వేసి మంచిగా కలిపితే గ్రీన్ కలర్గా అవుతాయి ఆ అక్షతలు. ఆ అక్షతలు గ్రీన్ కలర్ అయిన తర్వాత దాంట్లో ఒక పసుపు కొమ్ము వేయాలి. నీ ఇంట్లో నుంచి ఇవి 2 ఖచ్చితంగా రావాల్సిందే. ఇవి గుళ్ళో ఇచ్చేటివి కావు.
ఓకే. ఇచ్చిన తర్వాత అమ్మవారి అభిషేకము అలంకరణ పరిపూర్ణం అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిగా ముడుపులు కట్టిస్తాము. ముడుపులు కట్టించేది ఫ్రీనే, ఉమ్, కేవలం ఈ సామాగ్రికి మాత్రమే 300. ఉమ్, ఈ సామాగ్రిలు ఒకవేళ మీరే తెచ్చుకున్నారు అనుకోండి, మీ 300 కూడా మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. రైట్. ఒకటి. ఉమ్, ఇదంతా అయిపోయిన తర్వాత ముఖ్యంగా అమావాస్య రోజు ఒక 2 ఉచిత పూజలు ఉన్నాయి. ఓహో. ఉచితంగా ఓకే. ఎలా అంటే, వాస్తవానికి ప్రతి ఒక్కరు ఏదన్నా దేవాలయానికి వెళ్తే కంకణం కట్టుకుంటే బాగుండు, ఉమ్, అమ్మవారి రక్ష దొరికితే బాగుండు అని ఆలోచన చేస్తారు. ఉమ్, లేదా కొంతమంది విపరీతమైన కష్టాల్లో ఉంటూ ఉంటారు. ఉమ్, ఆ కష్టాల్లో నుంచి నివారణ చేయడానికి ఏంటి, అమ్మవారు మాకు కలలో ఒక దారం చెప్పింది, నవగ్రహ దారము అని అంటారు. ఆ ఉండలు నేను వెతకంగా దొరికితే దాన్ని తీసుకువచ్చిన అమ్మవారికి ఎవరైతే ఈ యొక్క దోషాలు పోవాలనుకుంటున్నారో అవి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి దాన్ని ఇంత దారం తెంపేసి వారికి ఇస్తా. నీకుండే సమస్యలు, నీకుండే ఏమన్నా కోరికలు ఉంటే అవన్నీ చెప్పుకుంటూ 10 ముళ్ళు వేయండి దానికి. ఈ 10 ముళ్ళు దీనికి దశమహావిద్యలు. ఉమ్, రాజశ్యామలాదేవి దశమహావిద్యల్లో ఒకటి. ఈ 10 దేవతల ఆరాధనలు కలిపి దాంట్లో వస్తూ ఉంటాయి. ఓకే. వచ్చిన తర్వాత ఆ అమ్మవారి పాదాల దగ్గర మళ్ళీ ఆ కంకణం పెట్టేసి వీరికి కట్టేస్తాము. అది ఉచితమే. ఉమ్, తర్వాత ఇంకొంతమందికి దిష్టి దోషాలు పోవాలనుకుంటున్నారు. మీరు మీ ఇంట్లో నుంచి ఒక జాకెట్ పీసు, ఒక కొబ్బరికాయ తెచ్చుకొని నాకు ఇస్తే అది అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత అది తీసుకువచ్చి మీకే ఇస్తాము. అవి 2 ఉచితమే. ఓకే. ఒకవేళ మీకేమైనా ఇవ్వాలనిపిస్తే మా దగ్గర ఇంతనే ఉంటుంది తల్లి హుండీ, ఉమ్, ఇంతనే, ఇంతకంటే మించి పెద్దగా ఉండదు. ఉమ్, ఆ హుండీలో మీకు తోచింది ఏమైనా వెయ్యాలనిపిస్తే వెయ్యండి, అంతే తప్ప మాకు రూపాయి కూడా వద్దు ఆ రెండింటికి. అది అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడనే భోజనాలు. ఓకే. హోమం అయిపోగానే, హోమం అయిపోయిన తర్వాత ఇక ఆ హోమానికి 6,000 తీసుకుంటున్నాము. ఓకే. మొన్నటి వరకు 5,000 ఉండే, కానీ కొంచెం నాకు బాగా సామాగ్రిలకు అప్పులు అయిపోయి ఉన్నాయి. ఉమ్, అవన్నీ మొన్ననే తీర్చేసా. ఉమ్, మళ్ళీ ఇంకా సామాన్లు తీసుకురావాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందని 5,000 నుంచి 6,000 చేసుకున్నాము ఓకే. హోమానికి. ఇలా ఒక్కొక్క దానికి ఆ కుంకుమార్చనకు 1,500 ఇలా పెట్టుకొని చేస్తూ వస్తున్నాం. ఇది పరిపూర్ణ పూజ. అందులో ఎవరికి నచ్చింది వారు వేసుకోవచ్చు తల్లి. రైట్. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని, మేము దీనికైతే నేను రాగలుగుతామని అనుకునే వారికి ఇది, ఉమ్, పరిపూర్ణ పూజకు అనుకునే వారికి పరిపూర్ణ పూజ చేస్తున్నాము తల్లి. ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ.